ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రితో చెబుతున్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఇక తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది. ప్రియ విశ్వాసి, తండ్రి యొద్దకు ఆ కుమారుడు ఆనందంగా వెళ్ళట్లేదండి. శిలువ మరణం ద్వారా కొరడా దెబ్బలు, నిందలు, అవమానాలు, పిడిగుద్దులు, ఇలా రకరకాల శ్రమల గుండా వెళ్ళవలసిన గడియ రాబోతుందని కుమారునికి తెలిసి ఆ రాత్రి తండ్రికి ఈ విధంగా ప్రార్థించాడు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలాంటి శక్తులు లేవండి. మనవలే సాధారణ మానవునిగా ఉన్నాడు. కాబట్టే ఆ శ్రమలకు భయపడినాడు, కలత చెందాడు. ఆయనకు నొప్పి, బాధ, దుఃఖం, ఏడుపు వస్తుంది. అయితే మరి తండ్రి కుమారుణ్ణి ఎందుకని అన్ని బాధల గుండా నడిపించాడంటే నా పాప భారాన్ని భరించడానికి. మన పాపాన్ని బట్టి మనం శాపానికి, శిక్షకు, మరణానికి అప్పగించబడడం ఆ పరమ తండ్రికి ఇష్టం లేదు. అందుకే సర్వమానవాళి పాప భారాన్ని తన కుమారునిపై వేశాడు. పాపం లేని పరిశుద్ధుడండి ఆ కుమారుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపరహితుడైన ఆ కుమారుడు మనందరి కొరకు మరణించినాడు. తన పరిశుద్ధ రక్తాన్ని దారదారలుగా కార్చినాడు. పాపిగా చెయ్యబడ్డాడు. కాబట్టే ఈనాడు మనం సజీవులంగా, పరిశుద్ధులంగా, సంతోషంగా జీవిస్తున్నాము. ఈనాడు దేవుని ఎరిగిన నువ్వు నేను ఆయనకిష్టమైన కార్యాలు చేస్తున్నామా? ఆయన హృదయానుసారులంగా బ్రతుకుతున్నామా? ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. కుమారుడైతే సమస్తము తండ్రి చిత్తానికే వదిలేశాడు. కాబట్టే లోకరక్షకుడు, శ్రీమంతుడు, అద్వితీయ దేవునిగా పిలువబడ్డాడు. రాజుగా, చక్రవర్తిగా, ఐశ్వర్యవంతునిగా చెయ్యబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు నేను కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై దేవుని మీద ఆధారపడాలి. ఆయన చిత్తాన్ని జరిగించాలి. తొందరపాటు పనులు, స్వంత నిర్ణయాలు, మనుషుల సలహాలు ఇవి మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే వాటి వలన మనం నష్టపోతాము. దేవుని బిడ్డలంగా పిలువబడము. అవి మనల్ని నిత్య నాశనానికి నడిపిస్తాయి. కాబట్టి నిత్యము మనల్ని సృష్టించిన దేవునికే సమస్తము అప్పగించుకుందాము. ఆయన చిత్తానికే వదిలివేసేద్దాము. నిత్యము ప్రార్థిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని దృష్టికి నమ్మకస్తులంగా బ్రతుకుదామండి. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మన జీవితంలో సమస్త కార్యములను సాధ్యం చేస్తాడండి. అంతటి శక్తి ఆ దేవునికి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవునికిష్టులంగా బ్రతికినప్పుడు మాత్రమే మన జీవితంలో మేలులు జరుగుతాయి. ఉన్నత స్థితికి మనం ఎదగగలుగుతాము. ఆనాడు శత్రువులు యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో బాధను కలిగించారు, శ్రమల పాలు చేశారు. తనతో ఉండే శిష్యుడే తనను మోసం చేసి మరణానికి అప్పగించాడు. ఈనాడు మన జీవితంలో కూడా సాతానుడు ఎంతో నష్టాన్ని కలిగించాలని, ఎవరిని మృంగుదునా అని గర్జించి సింహం వలె ఎదురు చూస్తున్నాడు. అందుకే ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించాలండి. మనము ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. ఈనాడు శత్రువులు, పగవారు మనకు హాని కలిగించాలని, మనల్ని నష్టాల పాలు చెయ్యాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు, ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతలు, వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో మరణాలు, అనారోగ్య బాధలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో కూడా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా.
అయితే వీటన్నిటిని తట్టుకోవాలంటే మనకు మన శక్తి సరిపోదండి. వీటన్నిటి నుండి సేఫ్గా బయటకు రాలేమో. అందుకే మెలకువ కలిగి ప్రార్థించాలి. దేవుడంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని. ప్రియ విశ్వాసి, ప్రార్థించే అనుభవం నీకు లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా అర్హత పొందలేవండి. కాబట్టి నీకెదురయ్యే కష్టాల విషయమై, శోధనల గురించి, శత్రు భయాల గురించి, రకరకాల ఇబ్బందులు కొరతల గురించి ప్రార్థించు. నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా, నువ్వెంత కష్టంలో ఉన్నా, దేవా నీ చిత్తాన్ని నా పట్ల జరిగించయ్యా అని వేడుకో. ప్రతి పరిస్థితిలో ఆ దేవునిని స్తుతించు. నాకీ ఉద్యోగమే కావాలి, ఫలానా వ్యక్తిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఈ పిల్లలే కావాలి, నాకు ఇదే కావాలి అని మొండిగా ఉండకూడదు. దేవా నాకైతే ఇది ఇష్టం, కానీ నా ఇష్టం కాదు దేవా, నీ చిత్తమే జరిగించు అని ఆయనకు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. అలాగే నీ కష్టంలో, నీ వ్యాధిలో, బాధలో కేవలం దేవుని మీదనే ఆధారపడాలి. లోకం వైపు చూడొద్దు. నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండు. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా జరుగుతుంది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మనకు శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చేవాడు, మన కొరతలు తీర్చేవాడు. మన కుటుంబాలలో, మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడండి. ఆనాడు మరణం ద్వారా కుమారుణ్ణి ఎంతగానో హెచ్చించినాడు కదా. ఈనాడు మనల్ని కూడా సమస్యల నుండి, కష్టాల నుండి విడిపించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు, సజీవులనుగా కాపాడినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్తము మా జీవితంలో సాధ్యం చేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు దేవా. మీ చిత్త ప్రకారం మా జీవితంలో మేలులు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము కూడా మా చిత్తాన్ని కాకుండా, మా ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా మీ మీద ఆధారపడి మీ చిత్తం కొరకు మా జీవితంలో కనిపెట్టుకొని ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ వైపు చూస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ హృదయానుసారులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈనాడు మా కష్టం, మా వ్యాధి, మా బాధ, మా సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా అయ్యా, విశ్వాసంతో మీ వైపు చూసే వారిమిగా, నమ్మకంతో మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఎంతగానో హెచ్చించినారు దేవా. ఆ యొక్క శిలువ మరణాన్ని జయించగలిగే కృపనిచ్చారు తండ్రి. ఈనాడు దేవా, మేము కూడా ప్రతి పరిస్థితిలో మీ వైపే చూస్తున్నాము దేవా. మా కష్టాలను, మా బాధలను, మా సమస్యలను భరించగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. తద్వారా మీ గొప్ప మేలులు, ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో తండ్రి, కృప కలిగిన దేవుడో తండ్రి, నీ బిడ్డలైన వారి జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఈనాడు ప్రవ్వా, ప్రతి పరిస్థితి విషయమై మెలకుగా ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు కలిగి ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రార్థించే అనుభవం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క విజయాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. వారి పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి.
దయచేయండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని, అపాయాలు ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి రక్షించండి దేవా, పగవారి నుండి దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులు మీరు దీవించండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే బిడ్డల్ని దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క నిర్మాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, ఈనాడు కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోకుండా వాటిని సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, స్వస్థపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే బలమైన కార్యములను జరిగించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి. కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరే దూరపరచమని, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాతాలతోటి, తప్పుడు కేసుల్ని బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే పనులలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు తండ్రి, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ మీరే క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ దినమున ఎందరైతే
డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో తండ్రి, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని, వారి కోరిక మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టాన్ని, బాధను సంపూర్ణంగా దూరపరచండి. ప్రతి ఒక్కరి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంవత్సరం చివరి దినములలో మేముంటున్నాము దేవా. మీ కాపుదల భద్రతలో 11 నెలలు మమ్మను కాపాడినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆత్మానుసారమైన జీవితాలను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ యందు భయం, భక్తి కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి పనులను, వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. నాయన, వ్యవసాయం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. బిడ్డలకన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో, చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, అలాంటి వారందరినీ కూడా మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, మంచి హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.